హలో అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను దాబా స్టైల్ ఆలు సోయా కర్రీని చూపించబోతున్నానండి. రైస్ లోకి, రోటీలోకి, ఇంకా దోశలోకి కూడా సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి. ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక కప్ అంతా సోయాని నేను తీసుకున్నాను. 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని, అందులో 1 టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేస్తున్నాను. సో ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు కరగాలి కదా వాటర్లో. ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని ఇలా కచ్చాపిచ్చగా మిక్సీ జార్లో క్రష్ చేసుకున్నానండి. ఆ తర్వాత 3 బంగాళదుంపలను చెక్కు తీసి ఇలా కట్ చేసుకుంటున్నాను. సో ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే ముక్కలు చక్కగా సరిపోతాయి. ఆ తర్వాత నేను ఈలోపు సోయా అనేది మనకి నానిపోయింది కదా, గట్టిగా పిండి వాటర్ను వడగట్టుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకుంటున్నాను. కళాయిలో సరిపడా ఆయిల్ వేసుకొని బంగాళదుంపల ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి బంగాళదుంప ముక్కలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. సో ఈ కర్రీ మనకి లంచ్ బాక్స్లోకి, ఇంకా రోటీస్లోకి, చపాతీలోకి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. చాలా రుచిగా ఉంటుందండి. ఆ తర్వాత నేను బంగాళదుంపలు వేగిపోయిన తర్వాత సోయాను కూడా ఇలా వేయించుకుంటున్నాను. జస్ట్ 2 మినిట్స్ వేయించుకుంటున్నానండి సోయా అనేది. సోయా మనకి తొందరగా వేగిపోతుంది కదా, అందుకని చక్కగా ఇలా వేపుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్లో 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 2 ఎండుమిర్చి వేసుకొని జస్ట్ చిటపటలాడే వరకు ఇలా వేయించుకుంటున్నాను. పక్కన పెట్టుకున్న ఉల్లిపాయని క్రష్ చేసుకున్నాను కదా, అది వేసుకున్నాక 1 టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసి ఇలా బాగా వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత నేను 2 టమాటాలను ఇలా ప్యూరీ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటున్నాను. ఇదంతా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా జస్ట్ 10 సెకండ్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకుంటున్నాను. సో ఒక్కసారి ఇలా కలియ పెట్టిన తర్వాత ఈ కర్రీ మనకి రైస్ ఐటమ్స్ లో చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి, ఇంకా పలావ్లోకి చాలా రుచిగా ఉంటుంది. సో ఇప్పుడు మన టమాటా కూడా దగ్గరగా వేగిపోయింది కదా, పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను ఇంకా సోయాని వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అంతా కసూరి మేతిని వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం మూలంగా కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా కారం వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను సరిపడా వాటర్లో 1 టీ స్పూన్ అంతా కెవరా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. చివరగా 1 టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. చివరగా నేను కాస్తంత కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలోకి, రోటీలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. సో తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా. సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.